షలోమ్ ప్రైజ్ ద లార్డ్. బైబిల్ వర్స్ ఆఫ్ ద డే. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. కీర్తనలు 36:1. ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే, భక్తిహీనులకి వాళ్ళ హృదయంలో పాపము అదొక గొప్పగా ఉంటుంది. వాళ్ళు పాపాన్ని చూసి గర్విస్తున్నారు అని, వారికి దేవుని భయం లేదు అని చెప్తున్నారు. అవును కదా. ఈరోజు మనం ఏం చేస్తున్నామో, ఏం చెయ్యొచ్చో, ఏం చేయకూడదో కూడా మనం ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాము. ఎందుకు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాము? మనము దేవుని వాక్యం మనకు తెలియకపోవడం చేత మనం ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాము. రోజు మనల్ని పరిశుద్ధాత్మ గద్దించకపోవడం వల్ల మనకు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాము. అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ఏ విధమైన టెంప్టేషన్ వచ్చినా ముందు ఆలోచించాలి, ఇది కరెక్టా కాదా, ఇది టెంప్టేషనా లేకపోతే ఇది పాపమా కాదా అని చెప్పి మనం ఆలోచించాలి. అలా ఆలోచించే విచక్షణ జ్ఞానం మనకు రావాలి అంటే మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మని సహాయం కోరాలి. రోజు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మని అడగండి. తండ్రి, నన్ను నా అడుగులని మార్గం చూపించండి, మీ మార్గంలో నడుచుటకు నాకు సహాయము చేయండి. నేను మీకు ఇష్టం లేని తలంపులు తలుస్తున్నట్లయితే నన్ను గర్దించండి, మీకు ఇష్టం లేని పనులు చేస్తున్నట్లయితే నన్ను ఆపండి అని చెప్పి ప్రార్థన చేయండి. అది చెప్పినంత ఈజీ కాదు, కానీ రోజు మనము దాని మీదే ధ్యాస పెట్టి రోజు సాధన చేసినట్లయితే, రోజు ప్రార్థన చేసినట్లయితే, వాక్యాన్ని చదివినట్లయితే మనము అది ఈజీ కాకపోయినా మనం చేయగలుగుతాం. Thank you so much. Amen.